చారిత్రక నేపథ్యము అందరికీ తెలుసు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు, ప్రధానంగా హెల్త్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, అనేక విద్యా సంస్థలు ప్రస్తుతం వరంగల్లో ఉన్నాయి. అదొక విద్యా కేంద్రంగా బాసిల్లుతున్నది. విద్యా కేంద్రంగా బాసిల్లడమే కాకుండా క్రీడలకు కూడా ఒక కేంద్రంగా వరంగల్ పట్టణము, వరంగల్ జిల్లా ఉన్నది. అధ్యక్ష, వరంగల్ జిల్లా నుండి అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కూడా అనేక మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కూడా వరంగల్లో ఏర్పాటు చేయాలని, ఈ రెండు విద్యా సంస్థలను నెలకొల్పడం ద్వారా తెలంగాణలో మనం క్రీడలను ప్రోత్సహించడానికి వీలవుతుందని చెప్పాము. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మన తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం వరంగల్ కాబట్టి వరంగల్ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని మాతో ఏకీభవించి తక్షణమే క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తాత్కాలికంగా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ మాత్రము ప్రారంభించుకోవడం జరిగింది. అయితే క్రికెట్ స్టేడియంకి సంబంధించి శాశ్వత ప్రాతిపదిక పైన స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి మనము ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి నిర్మాణాలను చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను గౌరవ మంత్రివర్యులు, సంబంధిత మంత్రివర్యులు, ఏకనామధేయులు వాకిటి శ్రీయర్ గారు మిత్రులు ఇక్కడే ఉన్నారు. మా జిల్లా మంత్రి సోదరి కొండా సురేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు మంత్రులతోని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి, హామీ ఇచ్చి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతున్నది. తక్షణమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన వరంగల్ కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు సార్, సభలు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి వినియోగిస్తాను సార్. థ్యాంక్ యూ. శ్రీ నవీన్ యాదవ్ గారు. హలో, థ్యాంక్ యూ సార్. సార్, మా ప్రాంతంలో ఎర్రగడ్డ చట్ట ప్రకారంగా ఆ పూడ్చినటువంటి చెరువులను ఇక్కడే పెద్దలు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ పూడికను పూర్తిగా తీసేసి అక్కడ ఉండేటువంటి కాలనీలకు కనీసం అక్కడ పార్కులు సరిగ్గా లేవు. ఆ కాలనీలలో నివసిస్తున్నటువంటి కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు కొంత మేరకు ఈ టూరిజం ద్వారానన్నా ఈ చెరువులు, కుంటలను, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అవి ఎఫ్టీఎల్లలో, బఫర్ జోన్లలో పూడుకొని పోయినాయో అవన్నీ తీసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పట్టణ ప్రాంతంగా మారినటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి టూరిజం ద్వారా చేస్తే కొంత మటుకు ఆ కాలనీలలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది అధ్యక్ష. లేకపోతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలనీల యొక్క ప్రజలు అక్కడ ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే సరి అయినటువంటి రోడ్లు లేవు, సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పటికే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలనీలు ఉన్నాయి. వాళ్ళకందరికీ ఎవరు కూడా పట్టించుకోకపోతే అధ్యక్ష, రేపు వాళ్ళు కూడా ఇబ్బందులు, వాళ్లకు ఒక గుర్తింపు ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రత్యేకంగా వాళ్లకు కొంత గౌరవ వేతనం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని
మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిది ఒకటే నిమిషం, ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం గురించి ప్రభుత్వం కొంత సీరియస్గా ఆలోచించాలా. బీసీఈ విద్యార్థులకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇస్తలేరు. దయచేసి ఈ స్కాలర్షిప్లు తొందరగా ఇచ్చి అటు కాలేజీలని ఇటు విద్యార్థుల్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మందుల సామిల్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గంలో 669 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 100 చెరువులల్లో లీకేజ్ అవుతున్నాయి. లీకేజ్ అవ్వడం వల్ల భూమి ఆరకపోవడం వల్ల అంత జమ్మి మురిసి ఒక్కొక్క చెరువు కింద 100 ఎకరాలు కూడా నాటుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ చెరువులను కూడా రిపేర్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రీజియన్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటేనా? ఒక్క నిమిషం, వెనకబడ్డ నియోజకవర్గం సార్, ప్లీజ్. అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, పర్మనెంట్ బిల్డింగ్ లేక ఇచ్చి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతున్నది. తక్షణమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన వరంగల్ కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు. సార్, సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి వినియోగిస్తాను సార్. థ్యాంక్ యూ. నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అసురాపేట, దమ్మపేట, ములకల్పల్లి, అనపరాడపల్లి, చెండుగుండ మండలాలు. ఈ 5 మండలాల్లో భాగంగా దమ్మపేట, చెండుగుండ మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు అధ్యక్ష. ఎందుకంటే దమ్మపేట మండలంలో 13 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. సుమారు 500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మరి బయటికి వెళ్ళి చదువుతూ ఉంటారు. వీరు ఇంటర్మీడియట్ చేరాలంటే పక్కన సత్తుపల్లి, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతానికి వెళ్ళి చదవాలని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చెండుగుండ మండలం, అక్కడ నుండి 7 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నుండి చదవాలంటే 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన చదవాలంటే పక్కన కొత్తగూడెంకి వెళ్ళి చదవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇట్టి దృష్ట్యా గతంలో కూడా ప్రభుత్వానికి నేను లెటర్ రాసినప్పుడు పూర్తిగా ఒక ప్రక్షాళనతో ఈ రెండిటి యొక్క ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా 2 దమ్మపేట, చెండ్రుగుండ మండలంలో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలని మరి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా శాంక్షన్ చేసి తరగతులు ప్రారంభ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయులకు రాజకీయాలకు వచ్చినాను సార్. ఈరోజు ఎమ్మెల్యేగా అయినాను. వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను కూడా ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఎందుకనంటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్లో ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు